గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని జనాభా దామాషా ప్రోరేటా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత సభలోని రాజకీయ పక్షాలు అభిప్రాయం వ్యక్తం చేస్తాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్ పై చెన్నైలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల జేఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో జేఏసీ తదుపరి సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇరవై 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని జనాభా దామాషా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభలోని రాజకీయ పక్షాలు అభిప్రాయం వ్యక్తం చేస్తాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఈ డీలిమిటేషన్ పై చెన్నైలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల జేఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో జేఏసీ తదుపరి సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ ను వాయిదా వేయాలి, జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేయనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇవాళ అసెంబ్లీలో పలు కీలక తీర్మానాలు చేస్తారు. అందులో ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ముఖ్యంగా తీర్మానం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? ఆర్కే, అయితే 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేయనున్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభలో రాజకీయ పక్షాలు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి. తమిళనాడు సీఎం 22వ తేదీన ఏదైతే ఆయన నేతృత్వంలో డీలిమిటేషన్ కు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారో ఆ మీటింగ్ లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్ర రాజకీయ పార్టీలు అన్ని కూడా పాల్గొన్నాయి. ఈ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇవాళ అసెంబ్లీలో ఆ తీర్మానం ప్రవేశపెడతాము అని చెప్పేసి డీలిమిటేషన్ కు సంబంధించి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఆ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో జేఏసీ తదుపరి సమావేశం కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేసేటువంటి ఉద్దేశంతో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాళ అసెంబ్లీలో ఈ జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా ఇవాళ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానం అనంతరం వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తాయి. ఆ తర్వాత తమిళనాడులో ఏదైతే మొన్న జేఏసీ మీటింగ్ జరిగిందో నెక్స్ట్ మీటింగ్ అనేది హైదరాబాద్ లో ఉండబోతోంది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు ఎంత ప్రమాదకరం అన్నదానిపైన వివరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ సభకు సంబంధించి సభలో ప్రవేశపెట్టబోయే కీలక తీర్మానాలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనకు లైవ్ లో ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దానికి సంబంధించిన పద్దుల పైన చర్చ జరగనున్నది. పద్దులకు ఏ అంశాలపై చర్చ ఏంటనేది ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఆయా శాఖకు సంబంధించిన అధికారులతో బిల్లులు ఇచ్చుకొని వాటిని ఏ విధంగా మూవ్ చేయాలి ఏ విధంగా చర్చిస్తున్నారు. అయితే మున్సిపాలిటీ గ్రామీణ శాఖకు సంబంధించిన వాటిలో బిల్లు వేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇవాళ నియోజకవర్గ పునరుద్ధరణపై చర్చించాలన్నది ఇక్కడ ప్రధాన చర్చగా నడుస్తుంది. దానికి మొన్న చెన్నైలో ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలో ఏ అంశాలు తీసుకున్నారో ఆ అంశాల త్వరలోనే దానికి సంబంధించి మళ్ళీ హైదరాబాద్ లో కూడా మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన బిల్లులు పాస్ చేయాలన్నది ఉద్దేశం అయితే కనపడుతుంది. దానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతున్నాయి, నియోజకవర్గాల పునరుద్ధరణ జరిగితే ఏ విధంగా నష్టపోతాయి, అది పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలపై దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి వ్యతిరేకించాలని దాని బిల్లును తీసుకొచ్చే ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది. కాబట్టి ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయాలి. ఇప్పుడు అయితే జరగదు 2025 ఇప్పుడు ఏదైతే 26లో చేయాలని పునర్విభజన చేయాలని ఆలోచన చేస్తే దాన్ని వాయిదా వేసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా మన చెన్నైలో జరిగిన సమావేశంలో వాళ్ళు అయితే చర్చించారు. అదేవిధంగా దానివల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కాబట్టి జనాభా ప్రతిపాదికన అవగాహన నియోజకవర్గాల పునరుద్ధరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా పార్లమెంట్ లో దాని ప్రభావం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అది దాన్ని వ్యతిరేకించాలన్నది దానికి సంబంధించి అన్ని పార్టీలతో చర్చించి ముందుకు పోవాలన్నది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన కనపడుతుంది. కాబట్టి అందుకు అనుకూలంగానే వాళ్ళు ఇవాళ డీలిమిటేషన్ పై చర్చ జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పద్ధతులపై కూడా చర్చ జరపాలని కూడా ఆలోచన చేస్తున్నారు. జోష్న. రైట్ ఆర్కే.